వేణు సార్, నేను బయలుదేరుతున్నాను. దాస్ అంకుల్, ఈ పార్సల్ డెలివరీ చేయాలండి. అడ్రస్ ఎక్కడుంది? ఓకే. పార్సలా? ఏ ఫ్లోర్లో? 12B. ఏం అదృష్టం ఇది, కరెంట్ లేదు. జనరేటర్లో ఏదో ప్రాబ్లం. నాకు ఇవ్వు, కరెంట్ వచ్చాక ఇచ్చేస్తాను. సరే, వాళ్ళని ఒకసారి అడుగుతాను. అడుగు. సార్, నేను హోటల్ నుంచి పార్సల్ తీసుకొచ్చాను. ఎక్కడున్నావు నువ్వు? కిందున్నాను సార్. బైక్ తీసుకురా. కరెంట్ లేదు సార్, లిఫ్ట్ వర్క్ చేయట్లేదు. కరెంట్ వచ్చాక సెక్యూరిటీ అతను తెచ్చిస్తే ఓకేనా సార్? లిఫ్ట్ పని చేయకపోతే మెట్లున్నాయిగా, బైక్ తెచ్చిపో. ఏంటి, జనరేటర్ ఆన్ అవుద్దా? షార్ట్ సర్క్యూట్ అయిందన్న, టైం పడుతుంది. సరే, కొంచెం త్వరగా చెయ్యి. నేను ఫస్ట్ డాక్యుమెంట్ మొత్తం చదవాలి. ఓన్లీ దెన్ ఐ విల్ డిసైడ్ వాట్ టు డు. నేనేదో ఇల్లీగల్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నట్టు అలా మాట్లాడతావు నువ్వు. హెల్ప్ విత్ యు. ఏంటే ఫుడ్ డోర్ డెలివరీ అంటే ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలి, అర్థమైందా? అది కరెంట్ లేదు సార్, అందుకని. అంటే నువ్వు ఎప్పుడు తెచ్చిస్తావా, నేను నీకోసం ఎదురు చూస్తూ కూర్చోవాలా? జో, లెట్స్ ఫినిష్ అవర్ ఇష్యూ ఫస్ట్. వదిలే ఈ చిల్లర్ మ్యాటర్. సార్, నేను పార్క్ చేస్తాను. కీ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఏంట్రా? అక్క, నాన్నకు బాగాలేదక్క, త్వరగా మెడికల్ కాలేజ్ దగ్గరికి రా. ఏమైంది నాన్నకి? ఏమో తెలీదు, నేను అమ్మ అప్పుడక్కడికి వెళ్తున్నాం. అన్న అన్న, ఆ రోడ్లో చెల్లండి అన్న. అటెందుకురా? పనుందిలే అన్న, లెఫ్ట్కి వెళ్ళండి అన్న, కొంచెం స్పీడ్గా. అన్న అన్న, ఇక్కడ ఆపన్నా. ఇక్కడెందుకురా? ఇప్పుడు వస్తానన్నా. సరే, తొందరగా రా. ఆ. సంజయ్, ఇదిగో 5,000. అవసరమైతే ఎంత లేట్ అయినా ఫోన్ చేయి. సరే, ఓకే. పదన్నా. క్యాజువాలిటీ వాడు ఎక్కడ? అదిగో అదే. రే, నాకేమైందిరా? హార్ట్ అటాక్ అక్క. రా. నువ్వు వెళ్ళక్క, నేను నాన్న అలా చూడలేను. సంజయ్, రారా. ఏమైందక్క? రా.
అక్క ఎక్కడికి? రా చెప్తాను. ఏంటి? కొద్దిసేపటి క్రితం ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చారు కదా, హా? అతను మా నాన్న. అయితే నన్నేం చేయమంటావు? నాన్న హాస్పిటల్లో ఉన్నారు. మీరు 12 అంతస్తులు మెట్లెక్కిచ్చారు కదా, అది మాట్లాడడానికి వచ్చాం. అవునా? పోయి కేసు పెట్టు. మీ వల్ల ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటే కొంచెం కూడా బాధ అనిపించట్లేదా మీకు? ఏంటి ప్రాబ్లం? అక్క పద పోదాం. వదలరా, మనుషులేనా మీరు అసలు? ఇంత జరిగినా కూడా మీరు చేసిన కనీసం తప్పు నాకు అనిపించట్లేదా? ఇప్పుడు తప్పు నేర్పించడానికి వచ్చావా నువ్వు? ఏయ్, ఏయ్, గొడవ చేయకుండా వెళ్ళి ఇక్కడి నుంచి. మీతో మాట్లాడడానికి రాలేదు ఇక్కడికి, అర్థమైందా? అక్క నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు? నువ్వెవరైతే నాకేంటి? మీకు కోపం ఏదైనా ఉంటే వెళ్ళి ఇంట్లో వాళ్ళు మీరు చూపించుకోండి. అక్క ప్లీజ్ అక్క నువ్వు పోదాం ఆగురా. పద. 24 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేమని డాక్టర్ గారు చెప్పారు. ఆయనకేం కాకూడదు, మేము మళ్ళీ ఇక్కడికి రాకూడదని ప్రార్థించండి. ఆ పక్క తీసుకెళ్ళాపు. అక్కడ ఎక్కడికి వెళ్తున్నారు? సార్, మా నాన్న క్యాజువాలిటీ వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు లోపల ఉన్నారు. ఇప్పుడు వెళ్ళడం కుదరదు. పక్కన నిలబడండి. ఆమా, మేము హాస్పిటల్ ఎంట్రన్స్ లో ఉన్నాం. ఎక్కడికి రా సార్ పర్సు సార్. నువ్వు నీ పర్సు వెళ్ళకూడదని ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? సార్ పోరా. మనం చాలా సామాన్యులం సంజయ్. పలుకుబడి, పదవి, ధనం, వీటిలో ఏ ఒక్కటైనా ఉంటేనే ఇక్కడ మనం బతకగలం. నిన్న నువ్వే చూసాగా ముఖ్యమంత్రి వస్తే ఏం జరుగుతుందో. ఉన్న సీనియర్ మోస్ట్ డాక్టర్స్ అందరూ ఆయన చుట్టూ చేరారు. పేషెంట్లకు ఏమైతే వాళ్ళకేంటి? మన లాంటి వాళ్ళని తిట్టినా పడేసుకొట్టినా అసలు ఎవ్వరు పట్టించుకోరు సంజయ్. నువ్వు కాలేజ్ మ్యాగజైన్లో రాసావు, గుర్తుందా? శక్తులన్నీ కూడా తీసుకొని పోరాడు, లేదా కనీసం నిరసన వ్యక్తం చేయని. ధైర్యం ఉందా నీకు? ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఒక్క వాక్యం రాయగలవా? నువ్వు ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా. ఎందుకురా అంత భయపడుతున్నావు? ఇక్కడ ఏం జరుగుతుందో ఆయన తెలియద్దా? నువ్వు దీన్ని ఊరికే వదిలేదు సంజయ్. నీ ఐడి నుంచి పోస్ట్ వద్దు, ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేద్దాం. ఎవరు క్రాక్ చేయలేనంత స్ట్రాంగ్ పాస్వర్డ్తో. దొరికిపోతే? దొరకకూడదనే మొబైల్లో పోస్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చాం. ఈ కేఫ్ సేఫ్. హాల్లో ఉన్న సీసీటీవీలు ఏవి వర్క్ చేయట్లేదు. నువ్వు స్టార్ట్ చేయి. పాస్వర్డ్ ఇలా టైప్ చేస్తున్నావు, నీకైనా గుర్తుంటుంది పాస్వర్డ్? నాకు గుర్తుంటుంది. నువ్వు ఒక స్ట్రాంగ్ మెసేజ్ టైప్ చేసి ముఖ్యమంత్రిని అడ్రస్ చేయి. రమ్య, యూ కీప్ రైటింగ్, నేను వెళ్ళి మాట్లాడొస్తా. మనం బుక్ చేసుకున్న స్పాట్ లో వాల్ పోస్టర్ అతికించారు. నేను వద్దని చెప్పినా వినలేదు. కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే కదా? ఏంట్రా అయిపోయిందా? ఒకసారి చెక్ చేయండి.
అదిరిపోయింది. అచ్చా యూట్యూబ్ అలా చూడకండి, ఇదే లాస్ట్ డోస్. నేను ఇంకా భోంచేయలేనురా, ఈ సలైన్తోనే కడుపు నిండిపోయింది. సిస్టర్, నన్ను ఇంటికి ఎప్పుడు పంపిస్తారు? రేపు డిశ్చార్జ్ చేసేయచ్చు. డాక్టర్ గారు రౌండ్స్కి వచ్చినప్పుడు డిసైడ్ చేస్తారు. ఎలా ఉన్నారు నాన్న? ఆ, మందులు వేసుకోవాలంటే ఇంకా హడావిడే. తినండి. హలో. నువ్వు ఆటోగ్రాఫ్లు ఇచ్చే స్టేజ్కి ఎదిగేసావు తెలుసా? నువ్వు పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. 2.5 లక్షల వ్యూస్, 3,200 షేర్స్ తిన్నావు సంజయ్. అవునా? ఈ యోధాకి చాలా మంది అమ్మాయిల నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చాయి. నేను అందరినీ యాక్సెప్ట్ చేశాను. చేయకుండా ఉండాల్సిందే. ఓ, నువ్వు ఇప్పుడే సెలబ్రిటీ అయిపోయావు. ఏదైనా ప్రాబ్లం అవుద్దేమో. ఏం ప్రాబ్లం? అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇది రాష్ట్రంలో ఖచ్చితంగా అవసరం అవుతుంది చూడు. నువ్వేం టెన్షన్ పడకు, ఆల్ ఈస్ వెల్. రమ్య, ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళి భోంచేయవే. సరే ఉంటా, మా ముసలి నస పెడుతుంది. బాయ్. సార్, సడన్ గా మీటింగ్ అనేసరికి అందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు. నీ ట్రీట్మెంట్ అయిపోయిందా? అయిపోయింది సార్, 2 రోజులైంది. ఓ వారం రెస్ట్ తీసుకొని జాయిన్ అయితే సరిపోయేదిగా. అనవసరంగా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకు. సార్, జాగ్రత్తగా ఉండు. ఇదొక ఫేస్బుక్ పోస్ట్, మీరందరూ చూడాలి. ఇతను అసలు సిసలైన యోధ. ఇది నిన్న కలెక్టరేట్ ముందు జరిగిన లాఠీచార్జీ లాంటిది కాదు. ఆదివాసీలు మొన్న చేసిన ధర్నా లాంటిది కూడా కాదు. మనం ఇప్పుడు దృష్టి పెట్టాల్సింది ఈ విషయం మీదే. కానీ సార్, అదొక అనామక పోస్ట్ సార్. ఊరు పేరు ఏం లేదు. అలాంటి దానికి విలువెలా ఇస్తాం? ఈ పోస్టు పెట్టింది కూడా ఒక మనిషే కదండి. అతనేం రాశాడో చదివావా శివయ్య? ముఖ్యమంత్రి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వస్తే సాధారణ జనం బయటికి వెళ్ళిపోవాలా, పోలీసులతో దెబ్బలు తినాలా? ఇదంతా చాలా క్లియర్ గా రాశాడు అతను. ఇంతకంటే ఇంకేం క్రెడిబిలిటీ కావాలి శివయ్య? కేవలం ఐడి నిజం కాదనే కారణంగా అతనంత వివరంగా రాసిన నిజాలు అబద్ధాలు అయిపోతాయా? ఒక బార్బర్ కొడుకు ముఖ్యమంత్రి అయితే ఇదిగో ఇలాగే ఏడుస్తాయి. ముఖ్యమంత్రి పేరు వింటేనే వణికిపోయే వాళ్ళు కొందరున్నారు ఇక్కడ. అలాంటి వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోవచ్చు. సొంత పేరు బయట పెట్టే ధైర్యం లేకపోవడం వల్ల మాత్రమే సీఎంను విమర్శించడానికి ఎవరైనా ఇలా ఫేక్ ఐడీలు వాడుకోవాల్సిన దుస్థితి ఉంది రాష్ట్రంలో. ఇది మనం చూస్తూ ఊరుకోవాలా? సీఎంకి ఇష్టం వచ్చినట్టు ఏం చెప్పినా ఏం చేసినా గొర్రెలా తలలోపడానికి కాదయ్యా జనం మనకు ఓట్లేసి గెలిపించింది. ఇది చిన్న విషయం కాదు, సాధారణ ప్రజల దుస్థితి ఇది. నిశ్శబ్దంగా వాళ్ళు చేసిన అభ్యర్థనిది. మనం వాళ్ళ పక్షాన కదా నిలబడాల్సింది. రాష్ట్రమంతా రాస్తారోకోలు, ధర్నాలు చేద్దాం, స్ట్రైక్ అనౌన్స్ చేద్దాం, అట్టుడికి పోవాలి. హే, దీనికి కూడా స్ట్రైక్ అండ్ చేయాలని ఇప్పటికే చాలా స్ట్రైకులు చేశాం. కేవలం ఫేస్బుక్ పోస్ట్ మనం ఈ ఇష్యూని యూజ్ చేసుకోవాల్సిందే. లేకపోతే ఏం ఇంటర్నేషనల్ ప్రాబ్లం ఉందని మనం సమ్మెకు పిలిపివ్వగలం? ప్రతిపక్షంగా మనం ఎప్పుడూ జనం పక్షాన్ని నిలబడి పోరాడాలి, అది మర్చిపోవద్దు. నేను చెప్పిన దాంట్లో మార్పేం లేదు. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. దిగిపో కల్లూరి చంద్రం. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. పోలీసుల అరాచకాలు నశించాలి. రాజీనామా చేయి కల్లూరి చంద్రం. కల్లూరి చంద్రం. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. వద్దు వద్దు మాకొద్దు. వద్దు వద్దు మాకొద్దు. వద్దు వద్దు మాకొద్దు. చెయ్యాలి, రాజీనామా చెయ్యాలి. ముఖ్యమంత్రి కల్లూరి చంద్రం. రాజీనామా
రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీ సెక్రటేరియట్ ఎదురుగా చేస్తున్న ధర్నా హింసాత్మకంగా మారింది. బ్యారికేడ్స్ ను దాటుకుని కార్యకర్తలు ముఖ్యమంత్రి వాహన శ్రేణి మీదకు దూసుకురావడానికి ప్రయత్నించడంతో పోస్ట్ చేసిన ఇంటర్నెట్ కేఫ్ లొకేట్ చేశాం సార్. అది యూనివర్సిటీ కాలేజ్ ఆపోజిట్ లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లో ఉంది. త్వరలోనే పోస్ట్ చేసిన పట్టేస్తాం సార్. పలువురు కిరిబిక్కిరయ్యారు. గాయపడిన ప్రతిపక్ష సార్, పార్టీ కార్యకర్తలను సీఎం హాస్పిటల్కి తరలించారు. చాలా కోపంగా ఉన్నారు. డైరెక్ట్గా డీజీపీకే కాల్ చేశారు ఆర్డర్స్ ఇవ్వడానికి. అందరూ ఒడికిపోతున్నారు. ఓకే సార్, వీఆర్ మూవింగ్ వెరీ ఫాస్ట్. యూ గెస్ బెటర్. సార్, ఇంత టఫ్ కాంపిటీషన్ ఉంటుందని నేను ముందే ఉంచానే. అందుకే ఆదేశ్ నేమ్ని సజెస్ట్ చేశా. వాడికి అందరినీ ఎలా కలుపుకోవాలో బాగా తెలుసు. కానీ వాళ్ళ క్యాండిడేట్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడే. ఇప్పటికైతే ఏం చెప్పలేని పరిస్థితి. మనం ఇంకా ఈ విషయాన్ని సింపుల్ గా వదిలేయడానికి ప్రతిపక్షంగా ఎవరం సిద్ధంగా లేం. సాధారణ ప్రజానీకం ఎదుర్కొంటున్న కష్టాల ప్రతిఫలమే ఈ పోస్ట్. మీరే చెప్పండి, ఇలాంటి ముఖ్యమంత్రి అధికారంలో ఉండడం ఎంతవరకు న్యాయం అనుకుంటున్నారో? ముఖ్యమంత్రి కారణంగా ఇబ్బందులకు గురై ఎన్నో కష్టాలు అనుభవించి ఈ పోస్టు పెట్టిన తనకి న్యాయం జరుగుతుందా? చెప్పండి. సొంత పేరు చెప్పుకోవడానికి కూడా ధైర్యం లేని వ్యక్తి పెట్టిన ఈ పోస్ట్ కి ఇంత ప్రాధాన్యం ఇవ్వడం అవసరమా సార్? ఎంత ధైర్యం ఉండాలి తన పేరుతో పోస్ట్ పెట్టడానికి మేడం. అయిపోతాడు. వాడిని ఊరికి వదులుతారా? చూడటానికి మీరు తెలంగాణలో ఉంటున్నట్టు లేదు. నువ్వేంట్రా టీవీకి అతుక్కుపోయి చూస్తున్నా? ముఖ్యమంత్రికి జరగాల్సిందే జరిగింది. పేరు చెప్పకపోతేనే వాడే నిజమైన హీరో. వాడు గాని నా కంట పడితే ఓ షేక్ హ్యాండ్ ఇస్తా. ఎందుకు ఊరికే కదులుతుంటావు? కదలకుండా కూర్చో. ఎప్పుడు ఇంతే, కదలకుండా కూర్చోడు. సంజయ్, నువ్వు ఇంకా పడుకోలేదా? రమ్య, నాకు చాలా భయంగా ఉంది రమ్య. ఛానల్స్లో, ఆన్లైన్ మీడియాలో అన్నింట్లో ఇదే న్యూస్. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం కాదులేరా, ఓ 2-3 రోజుల్లో ఇవన్నీ సెటిల్ అయిపోతాయి. నువ్వు వరీ అవ్వకు.